2/2024 ఎంగన్నపల్లి భజన పోటీల గురించి ముఖ్య సమాచారం. 21/2/2024 ఎంగన్నపల్లిలో జరిగే భజన పోటీలో హార్మోనిస్టు, తబలిస్టు పాడవచ్చా లేదా తెలుసుకోవాలంటే ఈ వీడియో పూర్తిగా చూడండి. పురుషులు మరియు స్త్రీలు కలిసి పాల్గొనవచ్చు. ఇంతకుముందు నిబంధనల్లో పురుషులు, స్త్రీలు కలిసి పాల్గొనరాదు అని కరపత్రంలో ఉంది. దానిని మార్చి పురుషులు మరియు స్త్రీలు కలిసి పాల్గొనవచ్చు అని కమిటీ సభ్యులు తెలియజేశారు. ఈ నిబంధన ప్రతి ఒక్కరూ గమనించగలరు. పురుషులు మరియు స్త్రీలు కలిసి పాల్గొనవచ్చును. హార్మోనిస్టు, తబలిస్టు పాట పాడవచ్చును. భజన బృందాల వారు చాలామంది కోరిక మేరకు హార్మోనిస్టు, తబలిస్టు కూడా పాడవచ్చని కమిటీ వారు తెలియజేయడం జరిగింది. ఈ నిబంధన కరపత్రంలో లేదు. భజన బృందాల వారి విజ్ఞప్తి కొరకు ఈ నిబంధన చేర్చడం జరిగినది. భజన పోటీలో పాల్గొనే బృందాల వారు ఖచ్చితంగా డిప్పులో పాల్గొనాలి. రాత్రి 8 గంటలకు ఖచ్చితంగా డిప్పు తీయబడును. ఆలస్యమయ్యే భజన బృందం వారు తమ ఎంట్రీ ఫీజును ఫోన్పే ద్వారా చెల్లించి 8 గంటల లోపు వాళ్ళ పేర్లు నమోదు చేసుకోవాలను. డిప్పులో పాల్గొనని బృందాల వారికి 3 మార్కులు తగ్గించబడును. కావున ప్రతి ఒక్క బృందం వారు రాత్రి 8 గంటల లోపు ఎంగన్నపల్లికి చేరుకొని డిప్పులో తమ పేర్లు నమోదు చేసుకోవాలని కమిటీ వారు తెలియజేశారు. ఫోన్పే నంబర్ 9160014738 పేరు ఈడిగ లక్ష్మి అని ఉంటుంది. ఫోన్పే ద్వారా ఎంట్రీ ఫీజు చెల్లించేవారు హార్మోనిస్టు పేరు, తబలిస్టు పేరు, వారి గ్రామం పేరు చెప్పి పేర్లు నమోదు చేసుకోగలను. రూటు వివరాలు: గుత్తి రైల్వే స్టేషన్ నుంచి 3 కిలోమీటర్లు ఎంగన్నపల్లి. ధన్యవాదాలు.